హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్లో మనకు హైకోర్టులో అండ్ జిల్లా కోర్టులో అయితే ఉద్యోగాలు అయితే పడడం అయితే జరిగిందండి. 9 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఇందుకోసం మినిమం 7వ తరగతి నుంచి డిగ్రీ తరగతి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్స్ అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూసి మీరే మొబైల్లో ఈజీగా అప్లికేషన్ చేసుకోండి. దీనికి ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆలస్యం చేయకుండా రండి. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా. సో ఫస్ట్ లింక్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ 9 రకాల జాబ్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఆన్లైన్లో చేయండి. ఓకే, రండి, మరి ఆలస్యం లేకుండా నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ లింక్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ ఉంది కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. అన్నిటికీ ఇదే ఆప్షన్ నుంచి వెళ్ళి మీరు అప్లై చేయాలి. ఇక్కడ న్యూ ఓటీఆర్ ఉంది కదా, దీనికి ఎదురుగా ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి, మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. క్లియర్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫోటో ఎంత కేబీ ఉండాలి, సిగ్నేచర్ ఎంత కేబీ ఉండాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ ఎట్లా చేయాలి, ఎంత కేబీ అనేది క్లియర్గా ఉంది. సో దాన్ని క్లోజ్ చేసేసిన, మళ్ళీ అగ్రి మీద క్లిక్ చేసిన, అవన్నీ చదువుకొని ఇక్కడ ఫస్ట్ చూడండి, అవుట్సోర్సింగ్ సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేస్తున్నారా, మీకు వర్కింగ్ చేస్తున్నారు ప్రజెంట్ ఏమైనా అంటే ఎస్ అంటే వర్క్ చేసే వాళ్ళు ఎస్ అంటే మాత్రమే అప్లికేషన్ అంటే ఎస్ మీద క్లిక్ చేసేసి ఆ 2 years ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 2 years ఉన్నదా అనేది మీరు టిక్ మార్క్ చేసిన, లేకపోతే నో పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ కింద పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది. ఓకే, సో యాజ్ పర్ ఎస్ఎస్సి మీ స్టడీ ప్రకారాలు మాత్రమే, సో ఎడ్యుకేషన్ ప్రకారం మాత్రమే అప్లికేషన్ చేయండి. నేమ్ కానీ, తండ్రి పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ చదువు ప్రకారం ఎంట్రీ చేయండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి ప్రకారం నేను నేమ్ ఎంట్రీ చేసిన. అండ్ అక్కడ రిలేషన్, సో ఇక్కడ మేల్ కాబట్టి మేల్కి సంబంధించింది వాళ్ళ ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసిన. అక్కడ ఫాదర్ అవుతారు కాబట్టి ఫాదర్ మీద టిక్ పెట్టిన. ఓకే, సో అక్కడ అమ్మాయిలు ఫీమేల్స్ ఎంట్రీ చేసినా కూడా ఫాదర్ అనేది సెలెక్షన్ చేసుకోనండి. ఫాదర్ అక్కడ మదరా ఫాదరా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇక్కడ పక్కన క్యాలెండర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క స్టడీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మెన్షన్ చేయండి. ఆధార్ ప్రకారం దయచేసి ఆ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ వేయకండి. అఫ్కోర్స్ సేమ్ ఉంటే నో ప్రాబ్లం, రైట్. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్షన్ చేసిన దాని ప్రకారం అక్కడ ఏజ్ అనేది మీరు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, రైట్. సో తర్వాత పక్కనే మీకు జెండర్ అని ఉంది. సో మేలా, ఫీమేల్సా, అదర్సా, సో టిక్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ పెళ్ళైందా మీకు అని అడుగుతుంది. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టుకోండి. తర్వాత కేటగిరీ, సో మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్షన్ చేసుకోండి. సో సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళి మళ్ళీ సబ్ క్యాస్ట్, సో పైన క్యాస్ట్ పెట్టుకుంటే కింద సబ్ క్యాస్ట్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సో జాగ్రత్త సెలెక్షన్ చేసుకోండి, ఎందుకంటే ఈ క్యాస్ట్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి జాబ్. తర్వాత ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డా మీరు ఏమన్నా అంటుంది. ఒకవేళ ఎస్ అంటే కనుక ఆ ప్రాబ్లం ఏంటిది, ఆర్థోనా, హియరింగా, ఏం ప్రాబ్లం అనేది టిక్ మార్క్ చేసేసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ నో అంటే ఏం అడగదు. క్లియర్. తర్వాత మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ప్రజెంట్ ఏమైనా హైకోర్టులో జాబ్ చేస్తున్నారా, అవునైతే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత ఆధార్ కార్డుకి సంబంధించి లాస్ట్ 4 digits, అంతకుముందు ఫుల్ అడుగుతుండే, ఇప్పుడు మొత్తం అంటే 4 మాత్రమే అడుగుతున్నాడు. లాస్ట్ 4 digits ఎంటర్ చేయండి, ఆధార్ కార్డు యొక్క లాస్ట్ 4 digits. తర్వాత మొబైల్ నెంబరు ఇచ్చేసేయండి. ఓకే, నేను క్లియర్గా చెప్తానండి, లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా మనం వీడియోస్ చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఫోటో ఎట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, ఓకే, అండ్ సిగ్నేచర్కి బ్యాక్గ్రౌండ్ ఎలా మూవ్ చేయాలి, బ్లాక్ ఉన్న సిగ్నేచర్ని ఎట్లా చేయాలి, ఇట్లాంటి సైజెస్ కరెక్ట్గా ఎట్లా సెట్ చేయాలని వీడియో చేసి పెట్టాను. ఇందుకోసం మనకు ఉపయోగపడితే చూడండి వాళ్ళంటే చూడండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ 2 సార్లు ఎంట్రీ చేసిన కన్ఫర్మేషన్ కోసం. 2 ఫోన్ నెంబర్లు కాదండి, ఒక నెంబర్ అక్కడ ఎంట్రీ చేసిన, తర్వాత కన్ఫర్మేషన్ కోసం అక్కడ ఎంట్రీ చేసిన. ఓకే, తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ పర్టికులర్గా ఎంట్రీ చేయాలి. పర్మనెంట్ది మాత్రమే సెలెక్షన్ చేసుకోండి. కింద నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ చేసిన మెయిల్ ఐడి సేమ్ టు సేమ్ మళ్ళీ కన్ఫర్మేషన్ పర్పస్లో కింద కూడా ఎంట్రీ చేస్తున్నా. ఓకే, సో ఎంత ఫాస్ట్గా ఎంట్రీ చేస్తున్నా చూడండి. అంటే నాకు టైపింగ్ వచ్చు కాబట్టి అంత ఫాస్ట్గా ఎంట్రీ చేస్తున్నా, చెప్పడం కాదు. క్లియర్. సో ఇక్కడ కూడా మనకు నోట్లో ఇవ్వడం అయితే జరిగింది. అంటే పర్మనెంట్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ లోకల్ డిస్టిక్, సో ఇక్కడ జీవో నెంబర్ ప్రకారం అయితే ఏదైతే మీరు లోకల్ డిస్టిక్ వస్తుందో ఆ లోకల్ డిస్టిక్ మాత్రమే సెలెక్షన్ చేసుకోమని అంటున్నా. జీవో చదువుకున్న తర్వాత మీరు ఏ లోకల్ డిస్టిక్ మీ దేని కిందకి వస్తుందో అనేది చూసుకోండి. ఓకే, సో ఇదిగోండి, ఇక్కడ లేటెస్ట్ జిల్లాలు కూడా మొత్తం ఉండడం అయితే జరిగింది. మీరు స్టడీ 1 to 7 1 to 10 ఇట్లా. సో మెయిన్గా మీరు ఎడ్యుకేషన్ అంతా 1 to 10 వరకు ఇక్కడ చదువుకున్నారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే 1 to 7 వరకు ఏ జిల్లా కిందకి వస్తారనేది ఆ జీవో నెంబర్ ప్రకారం సెలెక్షన్ చేసుకోండి.
క్లియర్. తర్వాత ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ డీటెయిల్స్ ప్రిఫరెన్స్ అన్నట్టు ఎక్కడ మీరు ఎగ్జామ్ రాస్తారు అనే దానికి మనకు 5 రకాల సెంటర్స్ అయితే ఇవ్వాలి. ఓన్లీ ఇవి మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీకు కనబడుతుంది, ఇందులోకి వెళ్ళి మాత్రమే మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఫస్ట్ నేను కర్మార్ ఇచ్చుకున్నా, సెకండ్ కర్మార్లో ఉంటాను కాబట్టి సెకండ్ వరంగల్ ఇచ్చుకున్నా, థర్డ్ హైదరాబాద్ ఇచ్చుకున్నా, ఫోర్త్ దగ్గర ఏది దగ్గర అయితే అది మీ ఏరియాకు మీరుండే ఊరికి ఏదైతే దగ్గర వస్తుందో సిటీ అది 5 రకాలుగా అట్లా పెట్టేసుకోండి. క్లియర్. నెక్స్ట్ సో నేను కొంచెం అటు ఇటు మార్చుకుందామని అనుకుంటున్నాను కాబట్టి నేను మార్చుకుంటున్నా అంతే, రైట్. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని కనబడుతుంది. సో అడ్రస్ అంటే మన యొక్క ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ ఇవ్వచ్చు, ప్రజెంట్ అడ్రస్ ఇవ్వచ్చు, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వచ్చు. అక్కడ 2 రకాలుగా ఉన్నాయి. సో ప్రజెంట్ ఒకటి ఇచ్చుకోండి, వేరే కాడ కిరాయిలు ఉంటాయి, అండ్ పర్మనెంట్ కూడా ఇచ్చుకోండి. లేదు 2 సేమే ఉంటే పైన అంతా డీటెయిల్స్ అన్నీ అక్కడ హౌస్ నెంబరు వీలైతే అందులోనే స్ట్రీట్, తర్వాత స్టేటు, డిస్టిక్, సిటీ. సో సిటీ కాడ మండలం ఎంటర్ చేసుకోండి, అండ్ పిన్ కోడ్. ఓన్లీ ఇవి మాత్రమే పర్మనెంట్గా లేదా మీకు ప్రజెంటా యువర్ చాయిస్ అట్లా పర్ఫెక్ట్గా మాత్రం ఇచ్చుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు మీరు సెలెక్షన్ అయితే మెయిల్స్ కానీ మొబైల్స్ కానీ చెక్ చేయని వాళ్ళకు లెటర్ కూడా వస్తుందండి. సో అట్లా అన్నమాట. సో పర్మనెంట్ తీసుకుంటే బెటర్ అని నా సజెషన్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇదేనా అని కింద అడుగుతుంది కదా. సో అవును అయితే ఎస్ టిక్ మార్క్ చేసేసి ఎస్ మీద క్లిక్ చేస్తే పైన ఫిలప్ చేసిన అన్నీ కూడా కింద మీకు ఆటోమేటిక్గా ఫిలప్ అయిపోతాయి. ఇదిగోండి ఫిలప్ అయిపోయిందా ఇలా అనమాట. సో నో అంటే వేరేది ఎంట్రీ చేయొచ్చు. సో ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంట్రీ చేసేసి అక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో కొందరు ఏంటంటే ఇట్లా డైరెక్ట్ రివ్యూ మీద క్లిక్ చేస్తారు. రివ్యూ మీద క్లిక్ చేసేసి ఇట్లా ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఆఫ్కోర్స్ అదే, కాకపోతే పైన మన మొబైల్ నెంబర్ జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడే ఎంటర్ చేసేసి వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఈ స్టెప్కి రావాలి. సరే ఎట్లయితే చూద్దాం. మీకు ఇక్కడ చూపెడతా ఎగ్జాంపుల్. అందరూ ఇదే సెక్షన్కి చూస్తున్నారు, ఇక్కడ అర్థమవుతలేవా అని అంటున్నారు. గతంలో కూడా లాస్ట్ టైం మనకు పడ్డాయి ఇవే హైకోర్టులో. అప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, అందుకే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇట్లా చెప్తున్నా. అయితే ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మనం కరెక్ట్గా చూసుకొని ఇట్లా టిక్ మార్క్ చేసేసుకొని ఇక్కడ రిజిస్టర్డ్ మీద క్లిక్ చేయాలండి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసినా అంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇదిగోండి అక్కడ వ్యాలిడేట్ చేయమంటుంది ఓటీపీ. సో అక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే పైన ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ పోతుంది. ఓకే. సో ఇక్కడ అందుకోసం మనం క్యాప్షన్ ఎంటర్ చేసేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది తీసేసి వచ్చిన మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అవును ఓకే ఉందిగా, ఏ మిస్టేక్ లేవు కదా. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు సబ్మిట్? ఓకే రైట్. ఓకే కరెక్ట్ ఉంటే మాత్రం ఓకే చేయండి, లేకపోతే మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేసి ఎడిట్ చేసుకోండి ఏమైనా తప్పులు పోతే. సో నాకు ఓకే ఉన్నాయి కాబట్టి నేను ఓకే మీద సబ్మిట్ మీద క్లిక్ చేసేసిన. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ ఇక్కడ రండి. సో టాప్ టు బాటమ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ టాప్లో మీద అక్కడ కనబడింది. సో ఈ విధంగా వస్తుంది. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయండి. చదువుకొని ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అఫ్కోర్స్ మనకు ఓకే అని కనబడుతుంది. ఇక్కడ పెద్దగా ఏం కనబడదు. ఈ డీటెయిల్స్ అంతా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే. సో తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ బేసిక్ క్వాలిఫికేషన్స్. సో ఇక్కడ నేను ఎస్ఎస్సితోని మాత్రమే అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. సో నేమ్ ఆఫ్ ద బోర్డు చదువుకున్న ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేసేసిన. స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాబట్టి సేమ్ అదే టైం అది యాజ్ ఇట్ ఈస్ అట్నే ఎంట్రీ చేసేసిన. తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్షన్ చేసుకున్న. తర్వాత లేటెస్ట్ డిస్టిక్ ప్రకారం నేను చదువుకున్న డిస్టిక్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నా. ఓకే. సో మీరు ఏ డిస్టిక్ కిందకి వస్తారో అది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన. సో ఇదే విధంగా మీరు 10th క్లాస్ కంటే ఎక్కువ చదువు ఉంటే కనుక ఆడ ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా సేమ్ టు సేమ్ ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి, ఫిలప్ చేయాలి ఇదే విధంగా. ఓకే. నేను సబార్డినేట్కి అటెండర్ పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నా కాబట్టి నాకు 10th ఫెయిల్ లేకపోతే మినిమం 7th అండ్ ఇంటర్మీడియట్ చదివి ఉండకూడదు అనే కండిషన్ కొద్దీ నేను నోటిఫికేషన్ చదువుకొని ఇక్కడ ఆ డిక్లేర్ మీద ఆ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నా. క్లియర్ అండి. సో అటెండర్కి సబార్డినేట్కి హైకోర్టులో అప్లికేషన్ చేయాలంటే 10th ఫెయిల్ కానీ 10th పాస్ కానీ మినిమం అయ్యి చదివితే ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ స్క్రోల్ చేసి ఓకే మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటే అదేంది ఇవే ప్రివ్యూ ప్రతిసారి చూపెడతారని పరిశాన్ కావద్దండి. సో ఇక్కడ లోడ్ అవుతూ ఉంటుంది పేజ్.
సో నెక్స్ట్ పేజ్ మనకు కనబడుతూ ఉంటుంది, డోంట్ వరీ. ఇదిగోండి పేజ్ లోడ్ అయిన తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. పేజ్ లోడ్ అయిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ సెలెక్షన్ చేసిన దాని ప్రకారం మాత్రమే మీకు జాబ్ అనేది రావడం అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీ ఒకటికి 2 సార్లు నోటిఫికేషన్ చదువుకోండి. మీరు అప్లికేషన్ చేసే పోస్ట్కి ఏంటి క్వాలిఫికేషన్, ఏంటి ఎలిజిబుల్ అనేది చూసుకున్న తర్వాత మాత్రమే ఎంట్రీ చేయండి. సో సబార్డినేట్ నేను ఎంట్రీ చేస్తున్నా కాబట్టి ఎస్ఎస్సి పాస్ లేదంటే 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకున్నా. క్లియర్. నేను ఎస్ఎస్సి పాస్ అయినా ఇంటర్మీడియట్ చదవలే కాబట్టి. ఓకేనా. సో కిందికి వచ్చిన తర్వాత అక్కడ పైన చూడండి, నేను డిస్టెన్స్ ఓపెన్ స్కూలింగ్ అని పెట్టుకుంటే ఇక్కడ కింద మారుతుంది. రెగ్యులర్ పెట్టుకుంటే ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా, సిక్స్తా వచ్చింది. అది గమనించారు మీరు? ఓకే. సో ఇప్పుడు నేను 10th క్లాస్ చదివినా కాబట్టి అండ్ రెగ్యులర్ కాబట్టి 1st to 7th రెగ్యులర్ అని సెలెక్షన్ చేసుకున్నా ఈ స్టెప్ పైన. ఓకే. సో క్లియర్. సో ఇక్కడ ఓపెన్ స్కూల్ వాళ్ళు ఏం చేయాలనేది కూడా నీట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్లియర్. రైట్. సో తర్వాత ఇప్పుడు 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనము ఏ జిల్లాలో ప్రజెంట్ ఏ జిల్లా కిందికి వస్తుంది మీరు చదివిన 1st to 10th క్లాస్ వరకు, అంటే ఇక్కడ 9th క్లాస్ ఉంటుంది, 10th కింద ఎంట్రీ చేస్తాం. సో 1st to 9th క్లాస్ వరకు ఏ జిల్లా కింద మీరు చదివారు అని అడుగుతుంది. సో నేను ఆ డీటెయిల్స్ అయితే ఇస్తున్నా. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకున్నా, తర్వాత స్కూల్ నేమ్ రాస్తా, తర్వాత అకాడమిక్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 1st క్లాసు, 2nd క్లాసు, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th కింద ఉంది. ఓకే. ఫస్ట్ ఇది వర్కౌట్ చేసుకోవాలండి. ఈ సెక్షన్ అంతా మీరు రఫ్ వర్క్ చేసుకోకపోతే టైం అంతా ఇక్కడ దాకానే వేస్ట్ అవుతుంది, టైం అవుట్ అవుతుంది. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ 1th to 9th క్లాస్ వరకు మీరు ఆ డిస్ట్రిక్ట్స్, ఆ స్కూల్స్, ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ చాలా జాగ్రత్తగా మీ స్టడీ సర్టిఫికేట్ ముందు పెట్టుకొని రాయండి, లేకపోతే ఇక్కడనే చాలా టైం అయిపోతుంది. ఓకే. క్లియర్. వీడియో నచ్చిందా? ప్లీజ్ మరికొందరు షేర్ చేయండి. ఫస్ట్ టైం ఇంత క్లియర్గా నేను చెప్తున్నానని అనుకుంటున్నా. ఓకే. ఇంకెవరైనా చెప్పారా నాకు తెలియదు యూట్యూబ్లో, కానీ నా వీడియో నచ్చితే మాత్రం మరికొందరికి షేర్ చేయండి. ఎందుకంటే 7th క్లాస్ నుంచి మినిమం క్వాలిఫికేషన్ జాబ్స్ 7th క్లాస్తోని ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉంటారు జాబ్స్ కోసం. సో హైకోర్టులో 800 పైచీలకు జాబ్స్ పడ్డాయి. చాలా హ్యాపీ. సో ఎవరైతే 7th నుంచి 10th వరకు లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీతోని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక్కడ నేను 9th క్లాస్ వరకు ఆ డిస్టిక్, ఆ స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ ఎంట్రీ చేసిన. అఫ్కోర్స్ ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ ఆల్రెడీ రావడం అయితే జరుగుతుంది. సో అవన్నీ ఒకసారి చూసుకొని ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసి క్యాప్స్ ఎంట్రీ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఓకే. మళ్ళొక్కసారి ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఎంట్రీ చేసిన డీటెయిల్స్తో పాటు ఇప్పటిదాకా మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ కూడా మొత్తం వస్తాయి. ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ పోయింది అని అనుకుంటే కనుక మళ్ళీ ఇది ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఏం తొందరపాటు లేదండి. 1కి 2 సార్లు నోటిఫికేషన్ చదువుకోండి, 1-2 సార్లు అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ చూసుకుంటూ మీరు సబ్మిట్ అయితే చేయండి. సో ఇదిగోండి నేను చిన్న మిస్టేక్ చేసిన ఇక్కడ అని నేను అనుకుంటున్నా, కాబట్టి మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసిన. ఓకే మీద క్లిక్ చేస్తే సబ్మిట్ ఏం కాదు, తొందరపడకండి, నో ప్రాబ్లం. ఓకే మీద క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ కరెక్షన్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఇదంతా ప్రీవ్యూ అంతా చూసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తా. సో ఇక్కడ పైన అప్లికేషన్ అని కనబడుతుందా మీకు? ఓకే. సో ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇదిగోండి మళ్ళీ ఈ విధంగా క్లిక్ చేయాలి మళ్ళీ మనం. ఓకే. సో ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ పేజ్కి అయితే మనం తీసుకెళ్తుంది. సో కొంచెం ప్రాసెస్ అయితే ఉంది, ఓపిక్గా మీరు ఉంటే అంటే మొబైల్ కూడా చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే. ఓకే. సో లేకపోతే సిస్టమ్ ముందు పెట్టుకోండి, ఎందుకంటే సిస్టంలో చాలా టైం పడుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ పోస్ట్, మీ యొక్క ఎంట్రీ చేసిన క్వాలిఫికేషన్ ప్రకారం మాత్రమే ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఏ డిస్టిక్కి అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నది కూడా సెలెక్షన్ చేసుకోండి. అక్కడ ఒక క్వాలిఫికేషన్ ఎంట్రీ చేసేసి ఇక్కడ మీరు అనుకునే పోస్ట్ కనబడుతుంది అంటే కనబడతలేదు అంటే దానికి నేను సమాధానం చెప్పలేనండి. అక్కడ ఎంట్రీ చేసిన క్వాలిఫికేషన్ బట్టే ఇక్కడ మీ యొక్క పోస్టులు కనబడతాయి. అండ్ ఏ జిల్లాలో మీకు ఎక్కువ పోస్టులు అనేది చూసుకోండి. మీ స్టడీ ప్రకారం చూసుకుంటారా, మీ లోకల్ ఏరియా డిస్టిక్ ప్రకారం చూసుకుంటారా, నోటిఫికేషన్ చదువుకొని ఇక్కడ ఓకే అంటేనే సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి క్లిక్ చేయండి.
క్లియర్? ఇంత నీట్గా చెప్తున్నా అండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మరి కొందరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన కిందికి వచ్చి మళ్ళీ ఓకే మీద ఇక్కడ చూడండి, మీకు ఎన్ని లాంగ్వేజ్లు తెలుసు అని అడుగుతుంది. సో ఎన్ని లాంగ్వేజ్లు తెలిస్తే అన్ని లాంగ్వేజ్ల మీదకి మీరు టిక్ మార్క్ పెట్టుకోండి. కొందరికి తెలుగు వస్తుంది, కొందరికి హిందీ వస్తుంది, అట్లా. సో ఎన్ని లాంగ్వేజ్లు వస్తే అన్ని మార్క్ టిక్ మార్క్ చేసుకోండి. ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుందండి. సో ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది అదర్ స్కిల్స్లో. సో ఉంటే ఎస్ మీద పెట్టండి. అది ఉంటే కనుక పక్కన బాక్స్ ఒకటి ఎనేబుల్ అయింది. అది ఏం ఎక్స్పీరియన్స్ మీరు ఏం జాబ్ చేశారనేది అక్కడ రాయండి. ఎందుకంటే జాబ్స్ చేసిన వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ మార్కులు వస్తే, ఏది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకొని ఆ డీటెయిల్స్ అయితే అక్కడ రాయండి. లేకపోతే నువ్వు అని పెట్టుకోండి, ఏమున్నాయి, నో ప్రాబ్లం. సో అదర్ క్వాలిఫికేషన్స్ ఇంకేమైనా ఉన్నాయా అంటే టెక్నికల్గా కంప్యూటర్ ఆపరేటర్, పీజీడీసీఏ, టాలీ, ఒక డేటా ఎంట్రీ, ఏమంటారు ఇట్లా టైపింగ్, అట్లా ఉన్నోళ్ళు కూడా మనకు టెక్నికల్ బోర్డుతోని ఇష్యూ అండ్ సంపాదించుకున్న సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అట్లా కూడా వాటి పేర్లు అక్కడ మెన్షన్ చేసేసి అక్కడ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటే కూడా మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో స్టార్ మార్క్ ఏం లేదు, ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఓకే, అయితే నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనము ఫోటో అండ్ సిగ్నేచర్ 80 KB లోపు ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేయాలి. అండ్ ఇందుకోసం మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలండి? ఒకటి SSC, 2 క్యాస్ట్ సర్టిఫికేటు, 3ది మనకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఓకే, అండ్ ఇందుకోసం మన బీసీ వాళ్ళకు ఒక ఫీజు ఉంది, అండ్ SC ST కేటగిరీ వాళ్ళకైతే వేరే ఫీజు ఉంది. అఫ్కోర్స్ అది ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు, చూసుకొని హ్యాపీగా అప్లై చేయండి. సో మీరు ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో 80 KB లోపు ఫోటో అప్లోడ్ చేయండి, ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, ఆ తర్వాత కూడా నేను సర్టిఫికెట్లు ఫోటో ఇది సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. సర్టిఫికెట్లు అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కిందికి స్క్రోల్ చేయండి, ఈ విధంగా వచ్చింది కదా. ఆ పేమెంట్ మీద టిక్ మార్క్ చేసేయండి అండ్ డిక్లరేషన్ మీద క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనని పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. సో హ్యాపీగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, QR కోడ్ అన్నిటిని ఓకే చేసేస్తే పేమెంట్ ఓకే అయిపోతుంది. సో ఇక్కడ ప్రింట్ అని కనబడుతుంది కదా, సో ప్రింట్ మీద క్లిక్ చేసేసేయండి. ఎప్పుడైతే మీరు పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ, ఒకవేళ ఫోన్లో చేస్తే, లేకపోతే డెస్క్టాప్లో చేస్తే, లేకపోతే ల్యాప్టాప్లో చేస్తే రీఫ్రెష్ చేయడం కానీ, నెక్స్ట్ ఆటోమేటిక్గా వేరే ట్యాబ్ ఓపెన్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏం చేయొద్దండి. రీఫ్రెష్ కొట్టడం అట్లాంటివి ఏం చేయొద్దు, డబ్బులు బొక్క. ఓకే, క్లియర్? సో హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకున్నారు కదా, ఈ విధంగా అనమాట. సో ఒకవేళ లాగౌట్ చేసిన తర్వాత ఈ పేజ్కి అయితే రావడం అనేది జరుగుతుంది, మీరు లాగౌట్ చేస్తే. ఓకేనా, అర్థమైందా? సో లేకపోతే మనకి ఇందాక ఇదిగోండి ఈ పేజ్ నుంచి వచ్చారుగా, ఆల్రెడీ మధ్యలో పేమెంట్ చేసి సబ్మిట్ చేయలేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ లాగిన్ కావచ్చు ఈ సెక్షన్ నుంచి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అండ్ మనకి మెయిల్ ID అయితే కనబడుతుంది కదా, వాటికి మెయిల్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కన్సర్న్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన జిల్లా కోర్టులో తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో నుంచి కానీ జాబ్స్కి అప్లికేషన్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే, వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.